హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ మంచిగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలోని మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కుకింగ్ వీడియోస్ అలాంటిది కాదులు, కానీ పక్కన ల్యాండ్ అనేది క్లీన్ చేస్తున్నాం అనమాట. దాని నిమిత్తం పాస్టర్ గారు ఒక మట్టి దాదాపుగా 5 ట్రక్కులు అయితే పట్టేసింది. అదంతా పోపించేసి ప్లాట్ లాగా తయారైతే చేస్తున్నాము. మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే తీసాము. అదే కాకోకుండా ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనము ఎప్పుడన్నా ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రతిదీ మనకు జ్ఞాపకంగా ఉండాలి అంటే ల్యాండ్ క్లీనింగ్ దగ్గర నుంచి స్లాబ్ దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళేదాకా కూడా ఒక మెమోరీస్ అయితే ఉండాలి కదా. ఆ విధానంలోనే ఈరోజు ఈ వీడియో అయితే షూట్ చేశాను. జ్ఞాపకంగా ఉండాలని మాత్రమే. దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ యూట్యూబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీరు కూడా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, చాలా దీనికి సంబంధించి ఖర్చు అయితే ఎక్కువగానే అయి ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఇంతకుముందు ఈ ఫ్లాట్ అంతా కూడా భయంకరమైన అడవిలాగా ఉందండి. తాడి చెట్లు ఎక్కువగా ఉండేవి, ఎక్కువ వాటర్, వేస్ట్ వాటర్ అనేది ఎక్కువగా స్టోర్ అయిపోయి ఉండేది. దానివల్ల దోమలు, విపరీతమైన దోమలు, ఎంతో అంటే చిరాకు, పందులు, ఖాళీ స్థలం కాబట్టి అందరూ కూడా చెత్త చెదారం అంతా కూడా వేసేసేవాళ్ళు అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినా కూడా నేను ఒక్కదాన్నే వేస్తున్నానా, వాళ్ళే వీటిది ఇల్లు క్లీనింగ్ అనేది ఎక్కువ ఉండేది కాదు. చాలా స్ట్రగుల్ అయ్యాము, ఇబ్బంది పడ్డాము. ఆ స్మెల్కి ఆ పందులు వేస్టేజ్ దగ్గరకు వచ్చి గలీజ్ చేయటం అవన్నీ చేసేవి. అయినా కూడా కొంచెం 7 years నుంచి అలాగే మేము కొంచెం ఓపిక చేసుకొని ఆ విధంగానే మేము ఆ పక్కన ఉండటం అనేది జరిగిందండి. ఇప్పుడైతే ఇంతకుముందు క్లీన్ చేసేసారు, అంటే దాంట్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నీ తీసేసారనమాట ల్యాండ్లో. ఇప్పుడు ఆఫ్టర్ 6 months తర్వాత ఈ విధంగా ల్యాండ్ అంతా కూడా చదును చేస్తున్నారు. ఇంతకుముందు వీడియో తీద్దామని అనుకున్నాను, అది మర్చిపోయాను. అంటే అప్పుడు అంతగా తెలియదు, అంతగా అనుకోలేదు అనమాట. తెలియటం కాదు కానీ అంతగా అనుకోలేదు, అందువల్ల తీయలేకపోయాను. ఇప్పుడైతే దాని పాత పిక్చర్ ఉంది కానీ యాడ్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకులా అనిపించింది. సరే, ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఇక్కడి నుంచి కూడా ఈ ల్యాండ్లో ఇల్లు కట్టేంతవరకు కూడా ప్రతి వీడియో కూడా షేర్ చేయాలని అనుకున్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి, దేవుని దయం బట్టి మేము మంచి ఇల్లుని కట్టుకొని, ఇప్పుడు రెంట్ ఇంట్లోనే ఉంటున్నాం, మంచి ఇల్లుని కట్టుకొని దానిలో మేము నివాసం ఉండులాగా దయతో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతి పని విషయంలోని, ప్రతి దాని విషయంలో దేవుడు మాకు మేలు చేయలాగా ప్రార్థన చేయండి. సొంత ఇంటి కళ అనేది ప్రతి వారికి ఉంటుంది కదా, కాబట్టి ఆ కళ నెరవేర్చబడాలని అనుకుంటున్నాము. అంటే మాకు సొంత ఇల్లు ఉంది, అది కూడా ఇక్కడ మేము ఇప్పుడు ఉన్న ఏరియాలో లేదు, అది వేరే దగ్గర ఉంది. కాబట్టి మేము అక్కడ ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇల్లు ఉన్నా కూడా ఇక్కడ మేము ఎక్కడైతే సెటిల్ అయ్యామో ఆ ఏరియాలో మాకు ఇల్లు కావాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి. మేము మంచి ఇంటిని నిర్మించుకునేలాగా ప్రార్థన చేయండి. ఆ ప్రాసెస్లోనే ఈ పని అయితే జరుగుతూ ఉంది. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్నీ గుర్తుండాలి కదా, దాని నిమిత్తమే వీడియో అయితే చేశాను. ఇది ల్యాండ్ మనం కొనుక్కోవాలన్నమాట. ఇది వచ్చేసి పాస్టర్ గారిదేనమాట ల్యాండ్ కూడా. ఆ పాస్టర్ గారిది ఈ వీడియోలో ఉంటారు చూడండి. చాలా మంచి దైవజనులు అనమాట. చాలా ఆ పాస్టర్ గారు మనస్తత్వం ఎలా అంటే మంచి స్వభావం. చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి స్వభావం కలిగిన దైవజనులు. ఆ దైవజనులు వారి పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఆ దైవజనులు చాలా ప్రయాసతో కూడిన పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. ఆ పాస్టర్ గారిది ల్యాండ్ అనమాట. దానిని మనం తీసుకొని దాంట్లో ఇల్లు అనేది కట్టుకోవడానికి చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ దైవజనులు చూపిస్తాను ఇప్పుడు. ఈ వీడియోలోనే ఆ దైవజనులు కూడా ఉన్నారు చూడండి, ఎంత వేస్ట్ వాటర్ అక్కడ. ఈ దైవజనులు అనమాట. అక్కడ
నేను చెప్పాను చూసారా, ఈ పాస్ట్ గారు అనమాట. అదంతా కూడా ఇప్పుడు పట్టాలో ఎంత స్థలం అవుతుందో ఆ స్థలము మరి అటు ఇటు పోకూడదు కాబట్టి పాస్టర్ గారి దగ్గర నుండి దాన్ని అంతా కూడా కొలుస్తూ మెజర్మెంట్ చేస్తూ ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు చేస్తున్నారు. ల్యాండ్లో మట్టి అంతా కూడా చక్కగా చదును చేసిన తర్వాత మార్నింగే నేను ఈ వీడియో షూట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. బీరతీగ ఆ కుక్లేరు మట్టి వేసాయన చంపేస్తాడేమో అని భయం వేసింది. బట్ కాకపోతే దాన్ని కొంచెం నిదానంగానే దాని దగ్గరికి మట్టి తీసుకుని వచ్చి ఆ విధంగా చేశారు. బీరతీగ అయితే ఏమాత్రం డ్యామేజ్ కాలేదు, కానీ 1-2 స్టెమ్స్ అయితే డ్యామేజ్ అయినాయి, ఆకులన్నీ వాడిపోయాయి. చివరికి ఈ ల్యాండ్ అయితే ఇలాగా చాలా బ్యూటిఫుల్గా అందంగా అయితే రెడీ అయింది. దీంట్లో ఇంకా ఇల్లు కట్టుకోవటం అనేదే ఉంది. దయతో మీరందరూ మళ్ళా చెప్తున్నాను, ఇన్నిసార్లు చెప్పిందని మీరు అనుకోవద్దు. ప్రార్థన చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.